హాయ్ అండి, నమస్తే, అస్సలం అయికం. వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న వీడియో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా లంచ్ రొటీన్ అనమాట. ఈరోజు లంచ్లో నేను చేసిన ప్రిపరేషన్స్ ఏమేమి ఉన్నాయనేది షేర్ చేస్తున్నాను. ఈ రోజుకి లంచ్లో నార్మల్గా అయితే రైస్ వాష్ చేసి పెట్టేశాను. ఇక్కడ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ చికెన్ వచ్చేసి క్వాంటిటీ 1 kg తీసుకున్నాను. ఈ చికెన్తో ఈరోజు ఫ్రై అనమాట, ఆంధ్ర స్టైల్ ఫ్రై రెసిపీ. దాంతోపాటుగా ఎప్పుడు తినే దాల్స్ లాంటివి కొంచెం బోర్ కొట్టినప్పుడు ఈరోజు కొంచెం స్పెషల్గా జింజర్ ఇంకా టమాటోస్ యూస్ చేసేసి చేశానమాట. అయితే ముందుగా చికెన్ని ఒక 2 times అలాగా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని, మరీ పెద్దగా అనిపిస్తే పీసెస్ని కొంచెం చిన్నవిగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఈ మొత్తం చికెన్ అంతటిని వేసేసాను. ఇప్పుడు ఇందులోకి ఉప్పు ఇంకా పసుపు అయితే యాడ్ చేశాను అనమాట. ఒక 1.5 teaspoon వరకు ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసేసి ముందుగా ఇలాగా బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ చేసుకోవడానికి మనం ఎక్కువగా ప్రెషర్ కుక్కర్స్ అలాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా బాండీలోనే కొంచెం సేపు ఇలాగా లైట్గా బాయిల్ అయితే సరిపోతుంది. ఎలాగో మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి ఈజీగానే కుక్ అయిపోతుంది. మరి కుక్కర్ పెట్టేసామంటే మనం ఫ్రై చేసేటప్పుడు పీసెస్ అన్ని బ్రేక్ అయిపోతాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఇలాగే బాండీలోనే బాయిల్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. దాంతోపాటుగా పచ్చిమిర్చిని కూడా ఇలాగా నిలువుగా చీలికల్లాగా చేసేసి యాడ్ చేశాను అనమాట. ఒక 4-5 అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రై కోసం ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక అంగుళం కంటే కొంచెం పెద్ద ముక్క అల్లంని పీల్ చేసేసి వేసుకున్నాను. దాంతోపాటుగా చెక్క, ఒక 5-6 లవంగాలు, ఘాటు మరి ఇంత వద్దనుకుంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఒక 3 యాలకులు, దాంతోపాటుగా ఒక 5-6 మిరియాలు, కొద్దిగా జీలకర్ర ఒక 1/2 teaspoon. వీటితో పాటుగా ఒక 1/2 teaspoon వరకు సోంపు అనమాట. ఇది ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అన్నీ పచ్చివే యాడ్ చేశాను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను, బాగా ఫైన్గా వచ్చేటట్లుగా. ఇలా అవసరమైతే కొంచెం వాటర్ అయినా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో కొద్దిగా కొబ్బరి తురుము అనమాట, ఎండు కొబ్బరి తురుము. ఇలా చట్నీస్కి మసాలాస్కి ఈజీగా ఉంటుంది కదా అనేసి నేను ఇలాగ తురుమేసేసుకొని ముందుగానే ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేస్తూ ఉంటాను. ఒక 3 teaspoons అయితే కొబ్బరి తురుమును కూడా యాడ్ చేస్తున్నాను, ఎండు కొబ్బరి తురుము. 1 kg క్వాంటిటీకి ఇంతైతే సరిపోతుంది. ఇంకా మీరు కొద్దిగా తక్కువగా వేసుకోవాలన్నా మీరు తగ్గించి వేసుకోవచ్చు, మసాలా ఎక్కువగా వద్దనుకుంటే. ఇలాగా కొబ్బరిని కూడా యాడ్ చేసిన తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట బాగా. మీరు కావాలంటే కొబ్బరి తురుము లేనప్పుడు నార్మల్గా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం మసాలా అయితే ఇలా రెడీ అవుతుంది. 1 kg చికెన్ క్వాంటిటీకి ఇంత మాత్రం మసాలా అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇలాగ బాగా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని మొత్తాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేసేటట్లుగా మనం ముందుగానే కుక్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ఒక గ్రేవీ లాగా ప్రిపేర్ చేసేసి తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఈ చికెన్తో పాటుగానే ఇలాగ మొత్తంగా కలిపేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. నార్మల్గా ఫ్రై అయితే మనం ఆయిల్ యాడ్ చేసేసి చేస్తూ ఉంటాము, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, కొంచెం టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు 1 teaspoon వరకు ధనియాల పొడి, ఒక 2-3 teaspoons వరకు కారంని కూడా యాడ్ చేశాను అనమాట. ఈ కారం అన్ని డ్రై మసాలాస్ అన్నీ కూడా ఈ మసాలాతో పాటుగానే ఇలా ఉడకబెట్టేసుకుంటే మనకు పచ్చివాసన లేకుండా ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఈ మసాలాని ఇలా ముందుగానే ఉడకబెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్క పీస్కి కూడా మసాలా పడుతుంది. రెగ్యులర్గా చేసుకునే ఫ్రై లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్లో కూడా బాగుంటుంది అనమాట. మీరు ఇంట్లో ఎంతమంది ఇలా ట్రై చేస్తుంటారు అనేది కామెంట్ చేయండి. నార్మల్గా అయితే నార్మల్ ఫ్రై ఒకసారి చేస్తుంటాను, ఇలాగ కూడా చేస్తుంటాను అనమాట ఎక్కువసార్లు. కొంచెం మసాలాగా గ్రేవీగా కావాలనుకున్నప్పుడు ఇలా చేస్తుంటాను. ఇలాగా కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం ఇలాగా ఉడకబెట్టేసుకోవాలి. సపరేట్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ చికెన్లో ఉన్న వాటర్ ఇంకా మసాలాలో మనం యాడ్ చేసిన వాటర్తోనే ఇలా వచ్చేస్తుంది అనమాట. కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసేసుకొని అడుగు మాడకుండా ఇలా కాసేపు ఒక 5 to 10 minutes వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. మనం మసాలాస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం లిడ్ కవర్ చేసేసుకొని ఇలాగ ఒక 5 minutes వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇలా నార్మల్గా మనకు గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట కర్రీ లాగా. ఇప్పుడు చికెన్ కూడా బాగానే బాయిల్ అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీని పక్కన పెట్టేసుకోవాలి, తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట దాన్ని. అంతలోపు ఇక్కడైతే కందిపప్పుని 1 కప్పు కందిపప్పుని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, ఒక చిన్న అంగుళం ముక్క అల్లము, దాంతోపాటుగా ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు అనమాట, వాష్ చేసి నానబెట్టేసుకున్న చింతపండు,
దాంతోపాటుగా ఒక సగం ఉల్లిపాయ, ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి అనమాట. ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటోని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి యాడ్ చేసేసాను. కొంచెం పొంగు రాకుండా ఉండడం కోసము ఆయిల్ అనమాట. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఎటువంటి ఎండు కారం లాంటివి అయితే యాడ్ చేయలేదండి. ఆ పచ్చిమిర్చినే సరిపోతుందనమాట. కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి. మీరు పచ్చిమిర్చి వాడము వద్దనుకుంటే ఎండుమిర్చితో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ పప్పుని. ఇప్పుడు ఈ పప్పు విజిల్స్ వచ్చేంత వరకు ఇక్కడ చికెన్ అయితే ఫ్రై చేసుకోవడానికి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఒక బాండీలో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక సగం ఉల్లిపాయని వేసుకున్నాను సన్నగా కట్ చేసేసుకొని. ఈ ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా ఫ్రై చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకున్న చికెన్, దాన్ని ఇలాగ కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇంకా ఎటువంటి మసాలాలు కూడా మనం ఫ్రైలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగానే మనం అల్లం వెల్లుల్లి కొబ్బరి లవంగ పట్ట యాలుకలు అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఈ గ్రేవీ ప్రిపేర్ చేసేటప్పుడే ఇందులో ఎటువంటి మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ గ్రేవీనే ఇలా తాలింపులో వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఫ్రై రెసిపీని మీరు కొంచెం సెమీ గ్రేవీ రెసిపీ లాగా ఒకసారి, లేదంటే పూర్తిగా డ్రై రెసిపీ లాగా ఒకసారి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కర్రీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని చికెన్ సెమీ గ్రేవీ రెసిపీ లాగా యూస్ చేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే బాగా డ్రై చేసేసుకొని ఫ్రై లాగా కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ లంచ్ కోసం రైస్ కూడా పెట్టేశాను. దాల్ కూడా విజిల్స్ వస్తుంది. చికెన్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ పప్పు ఇంకా రైస్ రెండు కూడా రెడీ అయిపోతాయి ఈక్వల్గా. ఇలాగా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకుంటే ఇలా దగ్గరకు వస్తుంది అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మీరు అలాగే పెట్టేసుకోవచ్చు అనమాట కావాలనుకుంటే. మీకు మరీ డ్రైగా వద్దనుకుంటే బగారా రైసెస్లోకి ఏదైనా చపాతీలోకి సైడ్ గ్రేవీగా కావాలంటే ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇంకో 5 మినిట్స్ ఇలాగ బాగా మొత్తం పూర్తిగా డ్రై అయిపోయేలాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులో సాల్ట్ ఇంకా కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం మొత్తం గరం మసాలాస్ అన్నీ గ్రైండ్ చేసేటప్పుడు వేసేసాం కాబట్టి ఇంకా లాస్ట్లో ఎటువంటి గరం మసాలాస్ అయితే యాడ్ చేయట్లేదు నేను. అందులో ఉన్న మసాలాస్ వరకు అయితే సరిపోతున్నాయి. స్పైసీనెస్ కూడా సరిపోయింది. రైస్ కూడా రెడీ అయిపోయి వచ్చింది. ఇక్కడ పప్పు కుక్కర్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రైకి ఈ జింజర్ దాల్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే మనం రెగ్యులర్గా చేసుకునే పప్పులాగా కాకుండా కొంచెం టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు తినే దాల్స్ అవి బోర్ కొట్టినప్పుడు కూడా మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలాగ చికెన్ మొత్తం కూడా డ్రై అయిపోయేలాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ దాల్ కూడా విజిల్స్ వచ్చేసాయన్నమాట. ఇప్పుడు కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. కొంచెం దాల్స్ లాంటివి పడని వాళ్ళు కూడా ఇలాగ జింజర్ కొంచెం యాడ్ చేసి చూస్తే కొంచెం డైజెషన్ ఇష్యూస్ అలాంటివి ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా లిడ్ తీసేసిన తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా కొత్తిమీర వేసేసుకొని దీన్ని నార్మల్గా మనం ఇంట్లో పప్పు గుత్తి వాటితో మ్యాష్ చేసుకుంటుంటాం కదా, అలాగా మెత్తగా అయితే మ్యాష్ చేసుకుంటున్నాను. ఈ దాల్ రెసిపీ కూడా కొంచెం నార్మల్ ప్రాసెస్ అండి. అయితే కొంచెం ఇంగ్రీడియంట్స్లో తేడా అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ మార్చి మనం వేసుకున్నామంటే రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు బగారా రైసెస్లోకి కూడా యూస్ చేయొచ్చు అనమాట. కొంచెం దాల్ తడకా స్టైల్లో వస్తుంది అనమాట టేస్ట్. ఇప్పుడు దీన్ని రెగ్యులర్గా తాలింపు పెట్టేసుకుంటాం కదా, అలాగే తాలింపు కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక 2 నుంచి 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర, దాంతోపాటుగా ఒక 2 మెంతి గింజలు. మెంతులు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. స్మెల్ కోసం అని చెప్పి నాకు అలవాటు, కొంచెం వేస్తూ ఉంటాను. తర్వాత కొద్దిగా మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ఎండుమిర్చి ఇవి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనమాట. ఈ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం తాలింపుకి పప్పు తాలింపులకు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా అనమాట. ఇలాగా ఇప్పుడు ఈ తాలింపుని మనం దాల్లో యాడ్ చేయడం కంటే కూడా ఈ తాలింపులోకి కొద్దిగా ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూను దాల్ని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ తాలింపు స్మెల్ అనేది ఈ దాల్కి బాగా పడుతుంది అనమాట. లేదు మీరు ఇలాగా చిన్న తాలింపు గరిటెతో వేసుకోవడం కుదరట్లేదు అనుకుంటే నార్మల్గా ఒక బౌల్ పెట్టేసుకొని కూడా తాలింపును ఫ్రై చేసేసుకొని ఈ దాల్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలాగా తాలింపు వేసేసుకున్న తర్వాత మొత్తం దాల్ని అయితే ఇలా మిక్స్ చేశాను. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో. ఈ దాల్ రెసిపీ అనేది బగారా రైసెస్లోకి, నార్మల్ రైస్లోకి, చపాతీస్లో కూడా బాగుంటుంది అనమాట.
ఈరోజు మా లంచ్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి. ముందుగా రైసు, తర్వాత జింజర్ టమాటో దాల్. చాలా ఈజీ, ఇంకా సింపుల్ ప్రాసెస్. చిన్న చిన్న టిప్స్తో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టేసుకుంటే. తర్వాత ఆంధ్ర స్టైల్లో చికెన్ ఫ్రై. చాలా ఈజీగా, సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే, ఎటువంటి బయట నుంచి తీసుకొచ్చిన మసాలాస్ యూస్ చేయకుండా, అన్ని హోమ్ మేడ్ మసాలాస్తో హోమ్ మేడ్ రెసిపీ అనమాట. ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మరి ఎక్కువగా కాంప్లెక్స్ ప్రాసెస్ కాకుండా చాలా సింపుల్ మేనర్లో ఈజీ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా. బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదండి నా లంచ్ రొటీన్ బ్లాగ్. ఎలా ఉందనేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్తీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.